రుచుల సమ్మేళనం మన ఉగాది పండగ వచ్చింది. ఆనందం తెచ్చింది. ఊరికి అందం తెచ్చింది. మన జీవితంలో కూడా ఆనందం తెచ్చింది. ప్రేక్షకులకు మా హృదయపూర్వక నమస్కారం, స్వాగతం. మీకు తెలిసినట్టు ఈ సంవత్సరం ఎన్నో ప్రాంతాలలో తమ వార్షిక ఉగాది వేడుకలు ఏర్పాటు చేశారు. అలాగే మారిషస్ తెలుగు మహాసభ మోకా రీజనల్ కమిటీ వాళ్ళు మారిషస్ తెలుగు మహాసభ, మారిషస్ తెలుగు సాంస్కృతిక కేంద్రం ఇంకా మోకా డిస్ట్రిక్ట్ కౌన్సిల్ సౌజన్యంగా ఏర్పాటు చేసిన తమ వార్షిక ఉగాది వేడుకలు శ్రీ విశ్వావసునామ ఉగాది శుభ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సాంస్కృతిక కార్యక్రమం. దీపో హరతు మే పాపం సంధ్యదీపం నమోయస్తుతే. ఓం సాయం సతివి సంయుక్తం విమాని జ్యోతిమాయ దీపం గృహణాదేవశ్యతి లోకతిమిరావహం. ఓం సుప్రకాశో మహాదీప సర్వతిమిరావ సభ్యాయ గంధర జ్యోతి దీపోయం ప్రతి గృహతాం. Le régional n'est pas pour dire pas lui-même. ఉగాది వేడుకల శుభ సందర్భంగా మారిషస్ తెలుగు మహాసభ మోకా రీజనల్ కమిటీ అధ్యక్షుడైన శ్రీ రాజయ్య సింహద్రి గారు తమ సందేశం వినిపించారు. ఈ శుభ సందర్భాన Parents qui ont encadré ces bons enfants-là. ఆరంభమునకు అగిదేవుడు ఆదిరంభునకు జయజయలు. ఆరంభమునకు అగిదేవుడు ఆదిరంభునకు జయజయలు. ఆతంకములను తొలగించి ఆది గణపతికి జయ జయలు. ఆతంకములను తొలగించి ఆది గణపతికి జయ జయలు. ఏకదంతం మహాకాయం తప్తకాంచన సందివం. ఏకదంతం మహాకాయం తప్తకాంచన సందివం. లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం. లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం. ఆరంభమునకు అగిరేవుదు ఆదిరంభునకు జయ జయలు. ఆరంభమునకు అగిరేవుదు ఆదిరంభునకు జయ జయలు. ఋషుల గానమున రుక్కులలోన రసబ్రహ్మణులకు జయ జయలు. ఋషుల గానమున రుక్కులలోన రసబ్రహ్మణులకు జయ జయలు. కవులందరికీ కవియే నిలిచిన కవులందరికీ కవుయే నిలిచిన విద్యామూర్తికి జయ జయలు. కవులందరికీ కవియే నిలిచిన విద్యామూర్తికి జయ జయలు. భాగధిపతికి జయ జయలు.
ఈరోజు నేను నా మిత్రులతో ఒక పదం వినిపిస్తాను, విన్నది. ఉగాది తెచ్చింది తెచ్చింది ఆనందం, వచ్చింది వచ్చింది ఉగాది తెచ్చింది తెచ్చింది ఆనందం. పొద్దున లేచిన స్నానం చేయాలి, పొద్దున లేచిన స్నానం చేయాలి, అందమైన కొత్త బట్టలు వేయాలి, అందమైన కొత్త బట్టలు వేయాలి, బొట్టు జుట్టు పువ్వులు పెట్టాలి, బొట్టు జుట్టు పువ్వులు పెట్టాలి, ఇంటి ముందు రంగుల ముగ్గులు వేయాలి, ఇంటి ముందు రంగుల ముగ్గులు వేయాలి. వచ్చింది వచ్చింది ఉగాది తెచ్చింది తెచ్చింది ఆనందం, వచ్చింది వచ్చింది ఉగాది తెచ్చింది తెచ్చింది ఆనందం. మామిడి ఆకుల తోరణం కట్టాలి, మామిడి ఆకుల తోరణం కట్టాలి, 6 రుచుల పచ్చడి చేయాలి, 6 రుచుల పచ్చడి చేయాలి. స్వామి వారి ధ్యానంతో పూజ చేయాలి, స్వామి వారి ధ్యానంతో పూజ చేయాలి. రుచికరమైన మిఠాయి తినాలి, రుచికరమైన మిఠాయి తినాలి. వచ్చింది వచ్చింది ఉగాది తెచ్చింది తెచ్చింది ఆనందం, 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 వచ్చింది వచ్చింది ఉగాది తెచ్చింది తెచ్చింది ఆనందం. చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు, అస్తమానం నీలోకమే నామై మరపు, చేతనైతే నువ్వే నన్నూరా, నా నెత్తర కులాసా నీ కలలకి చేసా, నీ కోసం వయసు వాకిలి కాసారా, నా అసలు పోగేశా, నీ గుండెకు అచ్చేసా, నీ రకకు రంగం సిద్ధం చేశా. ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది, పుడతాని నీ పిచ్చి పట్టింది, నీ పేరు పెట్టింది వయ్యారం ఓడి కట్టింది, గోరింట పెట్టింది, సామికి ముక్కులు కట్టింది, చుట్టమల్లే చుట్టేస్తాంది, చుట్టేస్తాంది, చుట్టమల్లే చుట్టేస్తాంది, రరరే. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి, కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. ಕುರ್ಚಿನಿ ಮಾಡ್ತಾ ಬೇಕಿತ್ತು, ಆ ಕುರ್ಚಿನಿ ಮಾಡ್ತಾ ಬೇಕಿತ್ತು, ಮಾಡ್ತಾ ಬೇಕಿತ್ತು, ಮಾಡ್ತಾ ಬೇಕಿತ್ತು, ಮಾಡ್ತಾ ಬೇಕಿತ್ತು, ಮಾಡ್ತಾ ಬೇಕಿತ್ತು, ಮಾಡ್ತಾ ಬೇಕಿತ್ತು.
ఆచార్యులందరికీ అతిథులందరికీ మా సప్రేన నమస్కారం. రాబోయే శ్రీ విశ్వవాసునామ తెలుగు యుగాది శుభ సందర్భాన మారిషస్ తెలుగు మహాసభ మోకా రీజనల్ కమిటీ ఏర్పాటు చేసిన ఈ సాంస్కృతిక కార్యక్రమం మీకు శుభ అభినందనములు. వార్షిక ఉగాది వేడుకల శుభ సందర్భంగా శ్రీ విశ్వావసునామ ఉగాది శుభ సందర్భంగా ఈ సంవత్సరం దేశమంతటా ఉగాది వేడుకలు ఏర్పాటు చేశారు మారిషస్ తెలుగు మహాసభ. అలాగే మారిషస్ తెలుగు మహాసభ యొక్క అధ్యక్షుడైన శ్రీ హెవిన్ గురయ్య గారు ఈ శుభ సందర్భంగా తమ సందేశం వినిపించారు. కృష్ణయ్య నా గుండెల సవ్వడి కృష్ణయ్య
fini avec vous? Oui, c'est presque fini là. Allez, déjà, on se peut pas parler toujours.
Sigoli qui nous accueille à Zourali. À partir de l'année prochaine, nous pouvons ensemble pour considération. L'année prochaine, on va avoir la même opinion. Là, comment se trouver? C'est des femmes. Nous disons, regardez, nous célébrer. Il y en a connu, il n'y a pas connu. Mais si nous nous connaissons, c'est nous devons nous montrer ce qui n'est pas connu. C'est ça le message qui nous passe. Comment nous célébrer au Gadi? Je suis, nous je tout. Je vis le bas, madame Gadi, Chubaka. విశేషంగా మన సంస్కృతి సాంప్రదాయం అనుసారంగా మన పెద్దవాళ్లను సంస్థలో సాంస్కృతికంగా తమ సేవ సన్మానించడానికి, ధన్యవాదం చెప్పడానికి సన్మానం చేయడం ఎంతో గొప్ప విషయం. మన పెద్దవాళ్లను
సన్మానించటానికి వాళ్ళు మందిరాల్లో సంస్థలలో సేవ చేయడం ఎంతో గొప్ప విషయం. ఇటువంటి సన్మానం ఇవ్వడం మన సాంప్రదాయం అనుసారంగా ఎంతో గొప్ప. అయితే ప్రేక్షకులారా, మీరు చూడండి, ఆనందించండి. సన్మానం చేయడం మన పెద్దవాళ్లకు. Un grand plaisir pour retrouver nous aujourd'hui pour célébration Ugadi, pour une fête culturelle, et ça montre nous que la communauté Télougou travail qu'ils peuvent faire au niveau ban jeunes. Surtout aujourd'hui, nous assistons beaucoup aux performances ban jeunes. చుట్టమల్లే చుట్టేస్తాంది తొందరి చూపు ఊరికే ఉండదు కాసేపు అస్తమానం నీలోకమే నామై మరపు చితనితి నువ్వేనన్నా నాని తరకులాసా నీ కలలకి చేసా నీ కోసం వయసు వాకిలి కాసా సిద్ధం చేశా ఎందుకు పుట్టిందో పుట్టింది మోనమంటే ముచ్చట పుట్టింది పుడతాని పిచ్చి పట్టింది పేరు పెట్టింది వయ్యారం ఓడి కట్టింది కోరిన పెట్టింది స్వామికి ముగ్గులు కట్టింది చుట్టమల్లే చుట్టేస్తాంది చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది. పరదేశి నేను వారి నుంచి వచ్చేసాను. రోషమున్న కుర్రాళ్ళ కోసం వాషింగ్టన్ వదిలేశాను. బస్సు ఎక్కి ఎక్కి రోతే పుట్టి ఎర్ర బస్సు మీద నాకు మోజా పుట్టి ఎర్ర కోట చేరినాను చేరినాక ఎదురు చూసినా Le fait qu'ils ont fait un Govindan avec moi début ici causé, c'est un grand sammanam pour nous. Et c'est ça la richesse et la beauté
de la culture. Et comme on a un programme culturel aujourd'hui, pour assurer que la relève de la culture Télougou assurée à Maurice, parce que c'est tout bon zen, tout bon enfants. Hein? Et la culture est très importante. La culture est importante parce que la culture donne nous une valeur. Et c'est ça même, ça une valeur-là, qui consolide l'unité. Hello, Annagaru, ఏమైంది ఎన్నాళ్ళు నుంచి మీకోసం ఎదురు చూస్తున్నాను ఈ దీపం కోసం చాలా రోజులు అయింది అరే వచ్చే వారం మన మందిరంలో రామభజనం ఉంది కదా సరే నాకు ఫోన్ చేయి తగ్గేదేలే అన్నా నమస్కారం ఏమైంది ఎందుకంత చింతలో ఉన్నారు ఉగాది పండగ వస్తున్నది సంతోషంగా ఉండాలి కదా ఓకేనా నమస్కారం చెల్లమ్మ నమస్కారం అన్నా బాగున్నావా బాగున్నాను మీరు నేను కూడా బాగున్నాను ఉగాది శుభాకాంక్షలు ధన్యవాదం అండి మీకు కూడా ధన్యవాదం నిజంగా చెల్లమ్మ నేను చింతలో ఉన్నాను ఎందుకు వచ్చే వారం మన మందిరంలో రామభజనం ఉంది కదా అవును అయితే మరి రామభజనం కోసం దీపం దొరకటం లేదు అయ్యో పాపం ఇంతకీ అన్నా చెప్పు ఉగాది రోజే రామనవమి వ్రతం ఎందుకు మొదలవుతుంది మంచి ప్రశ్న చూడు శ్రీరాముడు చైత్రమాసం శుక్లపక్షం నవమి రోజు పుట్టారు అందుకే హిందువులందరూ 9 రోజులు ఆ ఉగాది రోజు నుంచి 9 రోజులు ఉపవాసం పాటిస్తారు ఓహో అలాగా ఇంతకీ అన్నా ఉగాది రోజే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగిందనే విషయం మీకు తెలుసా నో అది నాకు తెలియదు థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ పర్లేదు అయినా మన యువకులు ఇక్కడ ఎక్కువ మంది శ్రీ రామాయణం గురించి తెలియదు అయితే ఈరోజు ఒక పని చేద్దామా ఏమిటి వాళ్ళకి కొద్దిగా రామాయణం గురించి నేర్పిద్దాం అవునండి అన్న రామాయణం తెలుసుకుందాం సరే నువ్వు మొదలు పెట్టు ఓకే అయోధ్యలో దశరథ అనే మహారాజు పాలించేవాడు ఆయనకు 3 భార్యలు కౌశల్య సుమిత్ర మరియు కైకేయి ఎన్ని పూజలు హోమాలు చేసిన తర్వాత వాళ్ళకి 4 కొడుకులు పుట్టారు శ్రీరాముడు భరతుడు లక్ష్మణుడు మరి శత్రుఘ్నుడు కానీ అందరికీ అతి ప్రియమైన పుత్రుడు మన మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడు ఆయన అందరి ముద్దు బిడ్డ నిజమే యాక్చువల్లీ శ్రీరామ వాజ్ ద పర్ఫెక్ట్ సన్ ఉత్తమవాడు అనేవాళ్ళం అవునండి ఆదర్శప్రాయుడు కూడా ఆయన అన్నిట్లో ఉత్తమమైన వాడు ఉత్తమమైన కొడుకు అన్న మిత్రుడు భర్త మరియు ఒక ఉత్తమమైన రాజుకు ఉండాల్సిన లక్షణాలన్నీ మన శ్రీరాముడికి ఉన్నాయి నిజమే ఎక్కువ పరిశీలన తర్వాత దశరథ మహారాజా శ్రీరాముణ్ణి యువరాజుగా చేయాలనుకున్నారు కానీ అప్పుడు మంతర ఒక దాసి అది నచ్చలేదు కైకేయి దగ్గరికి వెళ్ళి తన అభ్యంతరాన్ని చెప్పింది అవునండి రాజు అవ్వడానికి రాముడి కన్నా భరతుడు అర్హతుడనే విషయం మంత్ర కైకేయి మనస్సులో చాలా బలంగా పెట్టింది అప్పుడు కైకేయి మంచి చెడు ఆలోచించకుండా దశరథ మహారాజా నిర్ణయాన్ని వ్యతిరేకించడానికి ఏమిటి ఈ సీన్ ఎలా జరిగింది వాళ్ళకి చూపిద్దామా అవునండి అన్న పద చూద్దాం సరే ఏమైంది కైకేయి ఎందుకిలా నడుస్తున్నావు మహారాజా నాకు మీ నిర్ణయం నచ్చలేదు ఏ నిర్ణయం రామ యువరాజుగా అవ్వాలని నిర్ణయం ఎంతి కైకేయి నువ్వు చెప్పేది రాముడి గురించి ఇలా అంటున్నావా రామ మన ముద్దు బిడ్డ కదా అవునండి రామ నాకు ఇష్టమే కానీ భరతుడు నా సొంతం పుత్రుడు
అతను మీ పుత్రుడు కూడా మరచిపోయారా? కాదు కైకేయి, నేను ఏం మర్చిపోలేదు. కానీ రామ పెద్ద కొడుకు, పైగా సర్వశ్రేష్ఠుడు. ఆయనే ఈ అయోధ్యకు ఉత్తమ రాజు. కాదు, రాముడు కాదు. భరతుడు అయోధ్యకు రాజు అవ్వాలి. మీరే చేస్తారో నాకు తెలియదు. భరతుడు రాజు అవ్వాలి. కానీ కైకేయి, మహారాజా మరవకండి, మీరు నాకు 2 వరాలు ఇచ్చారు. ఈరోజు ఆ వరాలను అడుగుతున్నాను. 1, మా కొడుకు భరతుడిని యువరాజుగా చేయాలి. 2, రాముడు 14 ఏళ్ల పాటు వనవాసానికి వెళ్ళాలి. వద్దు కైకేయి, వద్దు. ఈ కోరికలు వినగానే దశరథ మహారాజు తీవ్రమైన ఆవేదనకు గురి అవుతాడు. కానీ ఇచ్చిన మాట తప్పకూడదు. అందుకే శ్రీరాముడు వనవాసానికి వెళ్ళటానికి ఒప్పుకున్నాడు. పద చూద్దాం. రామ, నన్ను క్షమించు, నన్ను క్షమించు రామ. నాన్న, ఎడ్వకండి. ఇచ్చిన మాట నిలబెట్టడం కూడా మీ ధర్మం. పైగా మనం రఘువంశంనీయులం. ఇచ్చిన మాట తప్పకూడదు అని మీరే నేర్పించారు కదా. వద్దు రామ, వద్దు. ఇక నేను వెలుస్తాను. సెలవు ఇవ్వండి నాన్న. మా ఆయన ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. మామయ్య, సెలవు ఇవ్వండి. రాముని వదిలేసి ఈ లక్ష్మణుడు ఇక్కడ ఉండలేడు. అన్న వదిన ఎక్కడుంటే అక్కడే ఉంటా. సెలవు ఇవ్వండి నాన్న. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా. తడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి కలలో దేవుడిలా కాపై ఉంటావా. నీ అడుగులకే మడుగులు వస్తే వాళ్ళం, నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం మేమయ్యా. దండాలయ్యా, దండాలయ్యా మాతోనే. ఎడవకండి చెల్లమ్మ. ఈ విధంగా సీత, రామ, లక్ష్మణుడు అయోధ్యకు వదిలేసి వనవాసానికి అడవిలోకి వెళ్ళారు. అక్కడ ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళ ముగ్గురు సుఖంగా నివసించేవాళ్ళు. అవునండి, అలా సుఖంగా జీవిస్తూ ఒకరోజు రావణాసురుడి చెల్లెలైన శూర్పణఖ రాముణ్ణి చూసి మురిసిపోతుంది. కానీ రాముణ్ణి దక్కలేకపోతుంది. అప్పుడు లక్ష్మణుడి ఎగతాళి వల్ల సీతాదేవిపై దాడి చేసే సమయంలోనే లక్ష్మణుడు తన ముక్కును తంచుతాడు. ఈ అవమానాన్ని భరించలేక శూర్పణఖ తన అన్న అయిన రావణాసురుడి దగ్గరకు వెళ్ళి తన అవమానానికి ప్రతీకారంగా సీతను అపహరించి రాముణ్ణి చంపడానికి ప్రేరేపిస్తుంది. నిజమే. అప్పుడు శ్రీరావణుడు కాదు, రావణుడు ఒక మహర్షి రూపంలో అడవికి వచ్చి సీతమ్మ తల్లి ఎత్తుకుపోవడానికి వచ్చారు. చూద్దామా? పద చూద్దాం.
భిక్షాం దేహి భిక్షాం దేహి భిక్షాం దేహి. దేవి, ఇంత అవమానం! అయ్యో క్షమించండి మహర్షి, ఒక్క నిమిషం. తీసుకోండి. నువ్వే రా. నేను రాలేను, తీసుకోండి. సరే, నువ్వు ఉంచుకో. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. జై శ్రీరామ్. ఈ విధంగా రావణాసురుడు సీతమ్మను ఎత్తుకుపోయాడని తెలుసుకున్న తర్వాత రామ లక్ష్మణులు సీతాన్వేషణకు బయలుదేరుతారు. కిష్కింధకు చేరినప్పుడు అక్కడ కూడా వానర సేన సీతమ్మను వెతకడానికి సహాయం చేస్తుంది. ఇప్పుడు కిష్కింధ అంటున్నావు కదా, మన రామభజనంలో ఒక విషయం ఉంది. ఏంటి? అందులో ఒక భజనం ఉంది. ఏ భజన? కిష్కింధాపురములోని గతిగారి పురము చేసి కొల్లలాడరే కొల్లలాడరే. ఓహో, అంటే కిష్కింధపురములో మన వానర సేన కొల్లలు తీసుకుని సీతమ్మ కోసం వెతికారన్నమాట. ఓ, మన రామ భజనం అద్భుతం. అవునండి, మన రామ భజన అద్భుతం. ఎస్, ఇలా లక్ష్మణుడు, రాముడు, హనుమంతుడు మరి వానరసేన అందరూ సీతమ్మ తల్లి వెతకడానికి లంక నగరానికి వెళ్ళారు. అవునండి, అప్పుడు లంకలో ఒక ఘోరమైన యుద్ధం జరిగి చివరకు శ్రీరాముడు రావణాసురుణ్ణి చంపి అధర్మాన్ని తొలగించి ధర్మాన్ని స్థాపిస్తాడు. ఇప్పుడు ఈ యుద్ధం చూద్దామా? పద అన్న, యుద్ధం చూద్దాం. ఎస్, రాముడు గెలిచాడు, రాముడు గెలిచాడు. ఈ విధంగా ఈ యుద్ధం అయిన తర్వాత శ్రీరాముడు రావణాసురుడిని చంపి మరి ధర్మాన్ని స్థాపిస్తాడు. నిజమే. ఈ యుద్ధం తర్వాత రాముడు రావణాసురుణ్ణి చంపుతాడు. నిజంగా అధర్మాన్ని తొలగించి ధర్మాన్ని స్థాపిస్తాడు. కానీ ఇన్ని రోజులు సీతమ్మ తల్లి లంకలో ఉండడం వల్ల అమ్మకు అగ్ని పరీక్ష చేయాల్సి వచ్చింది. కానీ అగ్ని పరీక్ష చేసే సమయంలోనే అగ్నిదేవుడు స్వయంగా ప్రత్యక్షమై ఆ కాలంలో భూలోకంలో సీతమ్మ లాంటి పతివ్రత స్త్రీ ఈ లోకంలో ఎవ్వరూ లేదని చెప్తూ సీతమ్మ పాతివ్రత్యాన్ని నిరూపించాడు అగ్నిదేవుడే. ఈ అగ్ని పరీక్ష అయిన తర్వాత సీత, రామ, లక్ష్మణుడు అయోధ్యకు తిరిగి వెళ్ళారు. అది కూడా పుష్పక విమానంలో. అప్పుడు వానరసేన కూడా వాళ్ళతో పాటు అయోధ్యకి వెళ్ళారు. అక్కడ చేరే రోజు అమావాస్య. అవునండి, వాళ్ళు అయోధ్యకు చేరే రోజు అమావాస్య, అంటే సంవత్సరంలో అన్నిటికంటే చీకటి భరితమైన రాత్రి. అందుకే అప్పటి నుంచి
ప్రతి సంవత్సరం. అసలు ఆ రోజు చీకటి భరితమైన రాత్రి కాబట్టి అయోధ్య నివాసులందరూ సీతారామ లక్ష్మణులకు స్వాగతం చేయడానికి దీపాలను వెలిగించారు. అందుకే అప్పటి నుంచి ప్రతి సంవత్సరం హిందువులందరూ దీపావళి పండుగను జరుపుకుంటారు. ఆ తర్వాత ఉగాది రోజే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగింది. పద చూద్దాం. మందిరములో నీదే నన్ను రామమూర్తి, హృదయములో నీదు రామ పట్టాభిరామ పలేచు మీద సరత రామ కీర్తన్న రామ పలేచు మీద సరత రామ పలేచు మీద సరత రామ పలేచు మీద సరత రామ పలేచు మీద సరత రామ. ప్రేక్షకులారా, మీరు చూసినది మారిషస్ తెలుగు మహాసభ మోకా రీజనల్ కమిటీ వాళ్ళు, మారిషస్ తెలుగు మహాసభ, మారిషస్ తెలుగు సాంస్కృతిక కేంద్రం మోకా డిస్ట్రిక్ట్ కౌన్సిల్ సౌజన్యంగా ఏర్పాటు ఈ సాంస్కృతిక కార్యక్రమం శ్రీ విశ్వావసు నామ ఉగాది శుభ సందర్భంగా ఈ ఉగాది పండగ మన జీవితంలో ఎంతో సుఖ సంతోషాలు తెచ్చిందని అనే నమ్మకం ఉంది. ఇంతటితో వందన మీ దగ్గర సెలవు తీసుకుని నమస్కారం. వచ్చి చెప్పేసి